డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయంలో అన్యమతస్థుడి ప్రార్థనల వ్యవహారం కలకలం రేపింది. ఆలయంలోని క్యూ లైన్ లో అన్యమతస్థుడు టోపీ ధరించి ప్రార్థన చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అతడు సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా లోపలికి వచ్చాడని, మతి స్థిమితం లేదని మఠం అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయంలో అన్యమతస్థుడి ప్రార్థనల వ్యవహారం కలకలం రేపింది. ఆలయంలోని క్యూ లైన్ లో అన్యమతస్థుడు టోపీ ధరించి ప్రార్థన చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అతడు సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా లోపలికి వచ్చాడని, మతి స్థిమితం లేదని మఠం అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అన్యమతస్థుడు ఎవరు? నిజంగానే మతి స్థిమితం లేదా మఠం అధికారులు చెప్పినట్లు? శంకరి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అన్యమతస్థుడి ప్రార్థన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్యమతస్థుడు టోపీ ధరిస్తే అన్యమతస్థులో వచ్చి మెయిన్ గా ఏదైతే రాఘవేంద్ర స్వామి ఏదైతే మూల బృందావనం ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ క్యూ లైన్ లో వచ్చి ప్రార్థన చేయడాన్ని ఓ భక్తుడు చూసి ఆ దృశ్యాన్ని కూడా సోషల్ మీడియాలో ఏదైతే వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ జరిగింది. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే మఠం అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, అతను మతి స్థిమితం లేని వ్యక్తి సెక్యూరిటీ విభాగంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదం దిగి వద్దని చెప్పినా కానీ అక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు. వెంటనే అతన్ని బయటకు పంపించామని కూడా మఠం అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఘటన పైన కూడా యావత్ ఏదైతే రాఘవేంద్ర స్వామి భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి సెక్యూరిటీ సిబ్బంది లోపమే. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. సెక్యూరిటీ సిబ్బంది ఎవరెవరు లోపలికి భక్తులు వస్తున్నారు, బయటకు ఎవరు స్వామివారిని దర్శించుకొని బయటకు వెళ్తున్నారు అనేది కూడా వాళ్ళు పర్యవేక్షిస్తుంటారు. అయితే ఈ అన్యమతస్థుడు దుస్తుల్లో టోపీ ధరించి వెళ్తున్నటువంటి ఇతన్ని ఎందుకు ముందుగానే గుర్తించలేకపోయారో, అతన్ని మెయిన్ ఎంట్రన్స్ లోని ఎందుకు బయటకు పంపించలేదు, తీరా క్యూ లైన్లలో కూర్చొని ప్రార్థన చేసిన తర్వాత అతన్ని మళ్ళీ బయటకు తీసుకుపోయామని చెప్తున్నారు. ఇది ముమ్మాటికి ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యము కాబట్టి ఇది కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మఠం అధికారులు. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. థ్యాంక్ యూ సుంకన్న.